కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు సన్సీడ్ హాస్పిటల్, కుషాయిగూడ, హైదరాబాద్. వసంత పంచమి విశిష్టత ఏంటి? ప్రతి సంవత్సరము మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమిని వసంత పంచమి అంటారు. ఋతు సంబంధమైన పండగ కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పర్వదినాన్ని మదన పంచమి, బసంత పంచమి, సరస్వతి పంచమి, శ్రీ పంచమి అనే పేర్లతో కూడా పిలుస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావించే వసంత పంచమి ఈ సంవత్సరం ఫిబ్రవరి 2 ఆదివారం రోజున వచ్చింది. ఈ పవిత్రమైన రోజున సంగీతం, కళలకు దేవత అయిన సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజే సరస్వతీదేవి జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ పండగ పర్వదినాన ప్రతి ఒక్కరూ పాఠశాల, కళాశాలతో పాటు ప్రముఖ బాసరాలోని సరస్వతీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున సరస్వతీదేవిని పూజించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు, పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసం చేయడం వల్ల వారు త్వరగా పురోగమిస్తారని, ఇంట్లో కూడా సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుందని, మనసు ఏకాగ్రతతో ఉంటుందని నమ్ముతారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు సన్సీడ్ హాస్పిటల్, కుషాయిగూడ, హైదరాబాద్.